హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాయ్ఫుల్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యూడైస్లో మనం స్కూల్ సర్టిఫికేషన్ని మనము గ్రీన్ కలర్లో యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నామండి. ఎందుకంటే ముందు మంచి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఇవ్వడానికి ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందరూ యూడైస్లో 2 రకాల సర్టిఫికేషన్ చేయాలి. ఒకటి విద్యార్థుల ఎన్రోల్మెంట్కి సంబంధించింది, రెండోది జనరల్ ప్రొఫైల్కి సంబంధించిందండి. ఈ 2 సర్టిఫికేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలనో ఈ వీడియోలో నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందుకోసం మనము గూగుల్లో యూడైస్ ప్లేస్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా క్లిక్ చేస్తే స్క్రీన్ పైన చూపెట్టినట్టు లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత మన స్టేట్ తెలంగాణ గో పైన క్లిక్ చేయండి. తర్వాత మనము ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ క్లిక్ చేసిన తర్వాత మనకు 2024-25 పైన క్లిక్ చేయండి. క్లోజ్. తర్వాత మనకి ఇక్కడ వచ్చినట్టు డాష్ బోర్డ్లో స్కూల్ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. చూడండి, స్కూల్ సర్టిఫికేషన్ మాడ్యూల్ మనకు నాట్ సర్టిఫైడ్ అని ఉంది రెడ్ మార్క్లో. ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో అది గ్రీన్ కలర్లోకి మారిపోవడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ పైన చూపినట్లు మన స్కూల్ ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 58. ఈపీజీపీఎఫ్వి మనకు ఉన్నటువంటి అన్ని కంప్లీట్ అయిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు 58గా ఉంటుంది. ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ 0, నాట్ స్టార్టెడ్ 0. అంటే ఎంతమంది స్టూడెంట్ ఉంటే అంతమంది అన్ని యాక్టివిటీస్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అయి ఉండాలి. ఒకవేళ ఇన్ ప్రోగ్రెస్ కానీ స్టార్టెడ్లో కానీ నెంబర్స్ ఉంటే అది మనకు సర్టిఫికేషన్ ఇవ్వడానికి మనకు అథెంటికేషన్ అనేది రాదు. మరి ఇక్కడ మనము స్కూల్ సర్టిఫికేషన్ ఇవ్వడానికి కొన్ని కండిషన్లు అనేటివి ఉంటాయండి. చూడండి, ఫస్ట్ది ద సర్టిఫికేషన్ ప్రాసెస్ కెన్ ఓన్లీ బి ఇనిషియేటెడ్ వెన్ ద స్టేటస్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఈజ్ మార్క్డ్ యాజ్ కంప్లీటెడ్. అంటే ఇంతకుముందు చెప్పినట్లు మన పాఠశాలలో ఉన్నటువంటి మొత్తం స్టూడెంట్ యొక్క ఆ ప్రొఫైల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయి ఉండాలి. సెకండ్, ఆఫ్టర్ సర్టిఫికేషన్ స్కూల్ కెన్ స్టిల్ అప్డేట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ స్టూడెంట్. ఒకవేళ మనం సర్టిఫికేషన్ కంప్లీట్ అయినా కానీ విద్యార్థి యొక్క డాటాలో ఎటువంటి మాడిఫికేషన్ అయినా కానీ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందండి. థర్డ్, ఆఫ్టర్ సర్టిఫికేషన్ ఇఫ్ ద స్కూల్ డస్ ద ఫాలోయింగ్ థింగ్స్ దెన్ ద స్కూల్ విల్ బి డీసర్టిఫైడ్ ఆటోమేటికల్లీ. అంటే ఒకవేళ మనము స్టూడెంట్ యొక్క డాటాలో ఇక్కడ కింద తెలిపారు చూడండి, ఆడి న్యూ స్టూడెంట్ ఎట్ ద స్కూల్ లెవెల్, ఆడి న్యూ స్టూడెంట్ ఎట్ ద బ్లాక్ లెవెల్, ఇంపోర్ట్ a new student, class shift inactive student from school and admin level, send to Dropbox student from school and admin level, correction and progression module. అంటే ఒక విద్యార్థికి సంబంధించినటువంటి కొత్త మనం యాడ్ చేసినా కానీ, అతన్ని బ్లాక్ లెవెల్లో మనము యాడ్ చేసినా కానీ, తర్వాత ఇంపోర్ట్ చేసుకున్నా కానీ, క్లాస్ షిఫ్ట్ చేసినా కానీ, అతన్ని డ్రాప్బాక్స్లో మనము వేసినా కానీ, తర్వాత ఏదైనా కరెక్షన్ అనేది ప్రోగ్రెషన్ మాడ్యూల్ చేసినా కానీ స్కూల్ సర్టిఫికేషన్ అనేది డీసర్టిఫైడ్ అవుతుంది. ఏం లేదు, మళ్ళీ మనము ఈ స్కూల్ సర్టిఫికేషన్ దగ్గరికి వచ్చి మళ్ళీ మనము ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ అనేది ఉంటుంది. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ హ్యావ్ యాడెడ్ ఆల్ మై స్టూడెంట్స్ విచ్ ఆర్ స్టడింగ్ ఎట్ మై స్కూల్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25 and the information provided is free from errors and inconsistencies అని ఇక్కడ మనము క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. అంతే అండి మనం చేయాల్సింది. ఒకవేళ ఎన్రోల్మెంట్ సమ్మరీ కావాలి అనుకుంటే మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే మన స్కూల్లో ఉన్నటువంటి పిల్లల యొక్క క్లాస్ వైజ్ డేటా మొత్తం మనకు వస్తుందండి. ఇప్పుడు నేను స్కూల్ సర్టిఫికేషన్ యాక్సెప్ట్ చేస్తున్నా. చూడండి, ఇంతకుముందు ఏదైనటువంటి కండిషన్స్ మళ్ళీ ఇక్కడ చూపెడతాయి. మనం ఓకే పైన క్లిక్ చేయండి. చూడండి, వెంటనే థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ స్టూడెంట్ డాటా సర్టిఫికేషన్ డేట్ అండ్ టైం మనకు స్క్రీన్ పైన చూపెట్టిన విధంగా వస్తుంది. మరి ఇది కంప్లీట్ అయిందా లేదా మళ్ళీ ఒకసారి మనం ఏ విధంగా చూడొచ్చు అంటే, చూడండి, మనం మళ్ళీ ఒకసారి
నేను లాగిన్ అవుతున్నానండి. స్టూడెంట్ మాడ్యూల్ అకాడమిక్ ఇయర్ 2024-25. చూడండి, మనకి ఇక్కడ స్కూల్ సర్టిఫికేషన్ స్టేటస్ అనేది గ్రీన్ కలర్లో సర్టిఫైడ్ అనేది అయింది. యూడైస్లో జనరల్ ప్రొఫైల్లో మనము స్కూల్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వాలి. 2 రకాలు ఇవ్వాలి. మొదటిది నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. దీనికోసం యూడైస్ ప్లస్ అని మనం గూగుల్ టైప్ చేసిన తర్వాత మనకు యూడైస్ ప్లస్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ స్క్రీన్లో గో టు యూడైస్ ప్లస్ ప్రొఫైల్ మాడ్యూల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా అడుగుతుంది. అక్కడ లాగిన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇక్కడ మనకు మెయిన్ దగ్గర చూసినట్లయితే సర్టిఫికేషన్ స్టేటస్ నాట్ సర్టిఫైడ్ అని ఉంది. దీనికోసం మనము కన్ఫ్యూజ్ కావద్దండి. కొంచెం ఈ పేజీని కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 15 కాలంలో స్కూల్ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. దీనిపైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సర్టిఫికేషన్ బై స్కూల్ ఇక్కడ ఏముంది చూడండి. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఇన్ యూడైస్ ప్లస్ స్కూల్ ప్రొఫైల్ మాడ్యూల్ ఫర్ మై స్కూల్ ఈజ్ కంప్లీట్ అండ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ అండ్ నో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఈజ్ distorted. If in any point of time any false information is found for my school, then I shall be responsible for that and may be shown caused అని మనకి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం చెక్ బాక్స్లో ఈ విధంగా ఇచ్చి ఇక్కడ రిమార్క్స్ రాయాలి. రిమార్క్స్లో ఏం రాయాలంటే మనకు ఇక్కడ ఆల్ స్కూల్ డాటా ఫౌండ్ కరెక్ట్ అని రాసి మనం ఏం చేయాలంటే సర్టిఫై పైన క్లిక్ చేయండి. సర్టిఫైడ్ చూడండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సర్టిఫై స్కూల్ ప్రొఫైల్ ఫెసిలిటీ డాటా అని మనకి ఇక్కడ అడిగింది. కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే చూడండి స్కూల్ డాటా హ్యాస్ బీన్ సర్టిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మనం ఇక్కడ ఒకసారి డాష్బోర్డ్కి వెళ్ళి చూడండి. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనకు సర్టిఫికేషన్ స్టేటస్ అనేది నాట్ సర్టిఫైడ్ అనేది ఉంది. ఇక్కడ సర్టిఫైడ్ అని వచ్చింది. ఈ విధంగా మనము 2 రకాలుగా మనము స్కూల్ సర్టిఫికేషన్ని మనము కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.